ఫ్రెండ్స్, మనం ఈరోజు తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి తరగతుల్లో భాగంగా 6వ తరగతి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రకృతి వికృతులను గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మొదటగా అటవీ. అటవీ అంటే చూడండి ఫ్రెండ్స్ అడవి. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ అంబ. అంబ అంటే చూడండి ఫ్రెండ్స్ అమ్మ. ఆహారము. ఆహారం అంటే చూడండి ఫ్రెండ్స్ ఒగిరము. కథ అంటే చూడండి ఫ్రెండ్స్ కథ. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ కార్యం అంటే చూడండి ఫ్రెండ్స్ కర్జము. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ కీర్తి అంటే చూడండి ఫ్రెండ్స్ కిరీతి. కుండం అంటే చూడండి ఫ్రెండ్స్ కుండ. కులం అంటే చూడండి ఫ్రెండ్స్ కులం. గర్వం అంటే చూడండి ఫ్రెండ్స్ గర్వము. గుణం అంటే చూడండి ఫ్రెండ్స్ గుణం. గ్రాసం అంటే చూడండి ఫ్రెండ్స్ గాసం. చంద్రుడు అంటే చూడండి ఫ్రెండ్స్ చంద్రుడు. చిత్రం అంటే చూడండి ఫ్రెండ్స్ చిత్తరువు. త్యాగం అంటే చూడండి ఫ్రెండ్స్ త్యాగము. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ధర్మము. ధర్మం అంటే చూడండి ఫ్రెండ్స్ దమ్మం. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ దూరం. దూరం అంటే చూడండి ఫ్రెండ్స్ దవ్వు. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ దీపం. దీపం అంటే చూడండి ఫ్రెండ్స్ దివ్వె. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ దిశ. దిశ అంటే చూడండి ఫ్రెండ్స్ దిశ. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ నిజం. నిజం అంటే ఏంటి ఫ్రెండ్స్ నిక్కము. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ నిద్ర. నిద్ర అంటే చూడండి ఫ్రెండ్స్ నిదుర. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ నిమిషం. నిమిషం అంటే చూడండి ఫ్రెండ్స్ నిముషము. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ పశువు. పశువు అంటే చూడండి ఫ్రెండ్స్ పశువు. పశువు అంటే ఏంటి ఫ్రెండ్స్ పశువు. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ పత్తనము. పత్తనం అంటే చూడండి ఫ్రెండ్స్ పట్నము. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ పూర్ణిమ. పూర్ణిమ అంటే చూడండి ఫ్రెండ్స్ పున్నమ. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ పృథ్వీ. పృథ్వీ అంటే చూడండి ఫ్రెండ్స్ పుడమి. పృథ్వీ అంటే ఏంటి ఫ్రెండ్స్ పుడమి. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ పర్వము. పర్వం అంటే చూడండి ఫ్రెండ్స్ పబ్బము. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ప్రతిజ్ఞ. ప్రతిజ్ఞ అంటే చూడండి ఫ్రెండ్స్ ప్రతీన. ప్రతిజ్ఞ అంటే ఏంటి ఫ్రెండ్స్ ప్రతీన. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ప్రయాణము. ప్రయాణము అంటే చూడండి ఫ్రెండ్స్ పయనము. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ప్రాణము. ప్రాణం అంటే చూడండి ఫ్రెండ్స్ పానము. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ భక్తి. భక్తి అంటే చూడండి ఫ్రెండ్స్ భక్తి. అదేవిధంగా నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ భాష. భాష అంటే చూడండి ఫ్రెండ్స్ భాష. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ భోజనము. భోజనం అంటే చూడండి ఫ్రెండ్స్ బోనము. బోనం అంటే ఏంటి ఫ్రెండ్స్ భోజనం అంటే బోనం ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ బృంగారము. బృంగారం అంటే చూడండి ఫ్రెండ్స్ బంగారము. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ మాన్యము. మాన్యం అంటే చూడండి ఫ్రెండ్స్ మన్యం. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ మేఘం. మేఘం అంటే చూడండి ఫ్రెండ్స్ మొగులు మబ్బు. మేఘం అంటే ఏంటి ఫ్రెండ్స్ మొగులు మబ్బు. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ముఖం. ముఖం అంటే చూడండి ఫ్రెండ్స్ మొగం. ముఖం అంటే ఏంటి ఫ్రెండ్స్ మొగం. మౌక్తికము అంటే చూడండి ఫ్రెండ్స్ ముత్యము. మౌక్తికం అంటే ఏంటి ఫ్రెండ్స్ ముత్యము. రాత్రి అంటే చూడండి ఫ్రెండ్స్ రేతిరి. రాత్రి అంటే ఏంటి ఫ్రెండ్స్ రేతిరి. రాజు. రాజు అంటే చూడండి ఫ్రెండ్స్ రాయుడు. రాజు అంటే చూడండి ఫ్రెండ్స్ రాయుడు. విద్య అంటే చూడండి ఫ్రెండ్స్ విద్యే. విద్య అంటే ఏంటి ఫ్రెండ్స్ విద్యే. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ శక్తి. శక్తి అంటే చూడండి ఫ్రెండ్స్ సత్తువ. శ్రీ చూడండి ఫ్రెండ్స్ శ్రీ అంటే సిరి. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ సముద్రం. సముద్రం అంటే చూడండి ఫ్రెండ్స్ సంద్రము. అదేవిధంగా నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ సహాయం. సహాయం అంటే చూడండి ఫ్రెండ్స్ సాయం. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ సింహము. సింహం అంటే చూడండి ఫ్రెండ్స్ సింగము. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ సంతోషము. సంతోషం అంటే చూడండి ఫ్రెండ్స్ సంతసము. అదేవిధంగా నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ స్నానము. స్నానం అంటే చూడండి ఫ్రెండ్స్ స్థానము. అదేవిధంగా నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ స్వామి. స్వామి అంటే చూడండి ఫ్రెండ్స్ సామి. ఇవి ఫ్రెండ్స్ 6వ తరగతిలో ఉన్నటువంటి ప్రకృతి వికృతులు. ఈ ప్రకృతి వికృతుల నుంచి తెలంగాణ టెట్ అదేవిధంగా డిఎస్సిలో ఒక మార్క్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. అందుకని వీటిని బాగా గుర్తుంచుకోవాలి. వీటి లోపల ఏది ఇంపార్టెంట్ కాదని చెప్పడానికి ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రశ్నపత్రం యొక్క సరళి అనేది అడగడం విధానం పూర్తిగా మారిపోయింది ఫ్రెండ్స్. గతంతో పోల్చుకుంటే డైరెక్ట్ బిట్స్ దిగేవి. ఇప్పుడు ఆ విధంగా లేదు ఫ్రెండ్స్. అన్నీ ఇంపార్టెంటే. అన్నీ చదవాలి, ఖచ్చితంగా చదవాలి ఫ్రెండ్స్. అన్నీ చదివితేనే మనకు ఆన్సర్ చేయగలుగుతాము. ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రశ్నపత్రాల సరళి అనేది రోజు రోజుకు మారుతూ వస్తుంది ఫ్రెండ్స్. దానికి అనుగుణంగా మనము ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అనేది ప్రిపేర్ అవ్వాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.